టొమాటో ఛానల్ కుదురైతే మామూలుగా ఈరోజు వచ్చేసిందంటే సో ఈరోజు సండే అనమాట. సో సండే రోజు మేము ఏమేమి చేసామని చూసాను. ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ టైం చెప్పారు కదా ఇల్లు కూలిపేసినాం అనేసి. సో అక్కడ ఇయర్లు పెట్టినైతే మా పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో దొరుకుతుంది. సో ఎలా పెడతారు అసలు మేము ఇంట్లో ఏమేమి చేసి అక్కడికి పోయి ఇల్లు పెట్టిన ఎందుకు కొడతారు అనేది చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఇంట్లో అయితే పూజ చేయాలి. సో పూజ కావాల్సిన సామాన్లు కొట్టుకెళ్ళాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం మీ అందరితో పాటు కొట్టుకెళ్తాం పదండి గాయస్. అయితే తీసుకొసుకున్నాం. మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుని కడగలి తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. పదండి ఇంకా సో ఇప్పుడు పూజ చేయాలన్నమాట. సో ఇప్పుడు పూజ చేసి ఎట్లా పూజ చేసామని చూసేది. దాని తర్వాత నేను ఇన్స్టాలో వచ్చిన కామెంట్స్కి అయితే ఈరోజు రిప్లై ఇద్దామంటే అనుకుంటున్నాను. 3 కామెంట్స్కి ఇంట్లో చెప్పడం మర్చిపోయాను. సో 3 కామెంట్స్కి అయితే ఈరోజు రిప్లై చేశాను. సో ఇప్పుడైతే పూజ చేయాలి. చూసేయండి మళ్ళీ చేసిద్దాం అనమాట. ఎప్పటిలాగే కెమెరా అక్కడే ఉంటుంది అనమాట. సో సో ఇప్పుడైతే పూజ చేసారా చూసేసారు కదా. మళ్ళీ ఇది అనమాట. సో ఈ బస్సులు వెలిగించి సాంబ్రాన్ని ఇచ్చేస్తే అయిపోద్ది అనమాట. అది ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ దాన్ని ఎట్లా అంటే లైక్ మా తాతయ్య వాళ్ళని ఎట్లా చేసేసారని చూసేయండి. సో నాకు చెప్పలేదు కాకపోతే. సో ఇప్పుడైతే దీన్ని పూజ చేసేది చూసేయండి గైస్. పూజ చేయడం అయితే అయిపోయింది అనమాట. సో చూసేయండి అనమాట పూజ చేయడం అయితే అయిపోయింది. సో ఇన్స్టాలో అడిగిన కామెంట్స్కి అయితే ఈరోజు రిప్లై ఇస్తున్నాను. సో ఏంటిదంటే నేను ఒక వీడియో తీసాను అనమాట రీసెంట్గా. అది రీసెంట్గా అంటే 1 వీక్ బ్యాక్ అనమాట. సో ఒక రీల్ కింద కామెంట్ ఉంది, ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో అనేసి. సో నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను, మీరు కాలేజ్కి వెళ్ళి చదువుకోండి. సో ఇదనమాట ఇంకో కామెంట్ కూడా అది ఇంకా క్రేజీగా ఉంటుంది అనమాట. సో దానికి కూడా రిప్లై చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా అయితే పాతింటికి అయితే వెళ్ళిపోదాం. లేట్గా ఇప్పుడు వచ్చిన 14 సో వాళ్ళందరూ పడేయాలి అనేసి అయితే ప్లానింగ్స్ అయితే ఇస్తారు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే పాలు వండించుకొని అక్కడికి తీసుకుంటారు అనమాట. అక్కడ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి అది చూసేసి మరి అయితే వస్తారనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాం. సో ఇంకా అది కూడా చూసేయండి. సో పెద్ద పెద్ద మొత్తుకుంటారు. ఎందుకనంటే చెప్పాను కదా ప్లేస్ గురించి మా అమ్మకి ప్లేస్ అలా వద్దనేది అయితే డిస్కషన్ చేసుకుంటాం. ఎవరెవరు చేసుకుంటారు పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ అయితే చూసుకుంటున్నారు. సో వాళ్ళని కూడా చూపించాలనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ గొడవలో మనం చూపించడానికి సో ఇదంతా వదిలేసి సో ఇంకో కామెంట్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసిందంటే నువ్వు ఎందుకు ఇంత బక్కగా ఉన్నావు. సో నేను ఇంత బక్కగా ఉండడానికి కారణం నేను బాగానే తింటాను కదా. సో అయినా సరే బక్కగానే ఉంటా. సో ఏమో ఫ్యూచర్లో లావు కావచ్చేమో. సో చెప్పలేం కదా. సో ఇప్పుడైతే పాలింగ్కి అయితే వెళ్ళిపోదాం చల్ల గాయస్. ఇప్పుడే ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఈరోజు దీన్ని కూలిపోవడానికి అయితే కూలిపోయే వాళ్ళు అయితే వస్తున్నారన్నమాట. ఈరోజు ఒక ఇటుక తీసేసి ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అనమాట. ఇది చూసేయండి. సో ఈ లాస్ట్గా చూపిస్తాను కదా, ఇప్పుడు చూపిస్తా వెయిట్ అండ్ సీ. రోజులో ఇంటిని అయితే చూపిస్తా. సో ఇదే అనమాట ఇది. సో చూపిస్తా సాగండి. మొత్తం కూలిపోయింది. సో ఇదే అనమాట మేమున్న ఇల్లు. సో మొత్తం కూలిపోయింది అనమాట. సో ఇదే అనమాట గైస్. ఇది మా ఫస్ట్ రూమ్ అనమాట. కోసం మళ్ళీ ఇంటి వెనక గదిని అయితే చూపించేసా. సో ఇంకా లాస్ట్ అనమాట ఈ వీడియోతో ఈ ఇంటిని కూలిపేసేది అనమాట. సో ఇంకా రేపు వస్తారనమాట కూలిపేసేవాళ్ళు. సో చాలా మిస్ అవుతా అని చెప్పా కదా. సో నిజంగా మిస్ అవుతా అనమాట. సో ఎప్పుడు పాతకాలం అనమాట ఇంట్లో.
నాకైతే ఫుల్ భయం వేస్తుంది అన్నమాట ఏముంటాయి అని. పాములు ఉంటాయని చెప్పిర్రు మా నాన్నోళ్ళు. సో ఇదే అనమాట మా అమ్మమ్మ ఉన్న ఇల్లు. ఇది ఒకప్పుడు మేము స్టోర్ రూమ్గా వాడుకునే వాళ్ళం. మీరు మొత్తం ఇంకా పోయిన వీడియోలో చూపించిన, మళ్ళీ చూపించిన. సో ఇంకా లాస్ట్ గది ఉందనమాట, అది ఇప్పుడు చూపిస్తా ఆగండి. సో పదండి ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం, ఆ గదిని చూపించేస్తా. అన్న ఇల్లు ఇదనమాట. సో ఇదే అంటే ఇక్కడ నుంచి మా తాతయ్యలు వెళ్ళడానికి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. సో ఇంట్లో ఉండి ఏదైనా అనుకుంటే కంపల్సరీగా జరిగింది మా కుటుంబం వరకు. సో నేను ఒకటి అనుకుంటున్నాను, అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇల్లు కూల్పి మళ్ళీ కట్టే లోపల నేను అనుకున్నది అనుకున్నట్లయితే నేను ఒకటి చేశాను అనుకున్నా. సో తాతయ్యలు మీరందరూ నాకు కొంచెం దయ చూపించి నేను అనుకున్నది అనుకున్నట్లు అయ్యేటట్టు చూడండి. సో నేను అనుకునేది కూడా అదే. సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళారు అనమాట ఏర్లు పెట్టని. సో ఇక్కడ తలుపులు వేసేసి అక్కడికి అయితే వెళ్ళిపోదాం పదండి గాయస్. వచ్చేసినాం పదండి, చూసండి గాయస్. చెప్తూనే ఉన్నాడా సంతోషంగా నీ స్థానంలో నీ దేశపాతం అదో మా పెద్ద మా పెన్న ఉంది, ఆమె ఎక్కడ ఒప్పుకుంది, ఏం బాగలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని సంతోషంగా ఉండండి. అది మీకు సంతోషంగా సమ్మానం చేసుకొని మళ్ళీ నేను మీ స్థానాన్ని చేసిపోతాను. మీరు మాట్లాడతారు మీరు వాళ్ళు మంచిగా పెట్టండి. తీరులో పెట్టిన ఇక్కడైతే పెట్టేసినాం అనమాట. సో మళ్ళీ రిటర్న్ అక్కడ పాతింటికి అయితే వెళ్ళిపోయి కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట, అవి తీసేసి మంచిగా నీట్ క్లీన్ చేసేసి అయితే వర్క్ అప్ చెప్తామన్నమాట. రేపటి నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళు కూడా తొందరగా కావాలి, ఇంకా నేను తొందరగా చేయకపోతే నేను ఒప్పుకోం అనేసి అయితే ఉండి వీడికి వచ్చేసి చెప్పేస్తుంది. సో పైన క్లిప్ వేస్తా చూసేయండి. సో అనుకున్న విధంగానే జరగాలి నేను కోరుకుంటున్నాను. బట్ నేను అనుకునేది కూడా అయ్యేటట్టు చూడాలి స్టిల్ అనుకుంటున్నాను. సో నిజంగా దేవుడు ఉంటే నేను ఏదైతే అనుకున్నానో సో అది జరిగేటట్టు చూడండి. ఇంకొకటి ఏంటంటే మా అమ్మమ్మ అది ఇర్లు పెట్టేది అయితే ఉండే దానికి పెద్ద అత్తయ్య అయితే బట్టలు అయితే ఆడబిడ్డ అయితే బట్టలు తేవాలన్నమాట. సో తేను అయితే మా అమ్మ అంది. సో అయితే ఇంకా మా పాతిల్లు చూసారా, అక్కడ నుంచి అయితే ఏం అవపడలేదు, చేతులు ఒక్కటే అవపడి టైం వచ్చేసి 6 అట్లా అవుతుందన్నమాట. చేతులు ఒక్కటి అవపడి రారా అని ఇట్లా పిలుస్తున్నారు అనమాట. ఇంకా భయపడి బట్టలు పెట్టేసా అని చెప్పేసింది. సో ఇంకా ఆ ఇంటికాడికి వెళ్ళిపోయాను నేను నీట్గా. పదండి గైస్ ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఇల్లు కూలిపేసిన తర్వాత అక్కడ ఎక్కడ పెట్టాలి ఏంటిది అనేది మాట్లాడుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం. సో ఇంటిని కూలిపేసి ప్లెయిన్గా చేసేసిన తర్వాత లాస్ట్లో ఉంటుంది అనమాట. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదంతా ప్లెయిన్గా చేసేసిన తర్వాత నేను పోయిన వీడియోలో ప్లెయిన్గా ఇంటెన్గా చూపించాను కదా, అక్కడ సుట్టీలు అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో అయితే ఇంకా భాగాలన్నమాట, ఎవరి భాగం వాళ్ళది, మాది మా పెద్దనాన్నది సోట్ అనమాట వచ్చేసింది. సో ఇదంతా తొందరలో కట్టాలనేసి అయితే అన్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మా పెద్దమ్మ అంటే ఈర్ల పెట్టకి ఇది బిడ్డ ఎవరంటే తోటి కోళ్ళ అంటే కూతురు ఎవరంటే మా అమ్మమ్మ అనమాట. సో ఆమెకి పెట్టిన అనేసి అయితే అన్నారు. సో గట్టిగా ఆమెనైతే తీసుకొని వచ్చి చేతులతో ఇట్లా పిలుస్తున్నారు అనమాట. ఏం అవపడలేదు ఫేస్ అదేమి. సో రారా అని పిలుస్తున్నారు అనమాట. సో నా కాడికి రా, నాతో పాటు కూడా అక్కడికి వచ్చేసాను. దేవుళ్ళు అయితే పిలిచారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు మాకు చాలామంది ఈ ఇంట్లో అయితే మాకు చాలా పెద్ద కుటుంబం అనమాట. ఆ కుటుంబంలో చాలామంది చీలిపోయారు. సో వాళ్ళని కూడా కలుపుకొని కనుక తీసుకొని వచ్చారు దేవుళ్ళు. సో వాళ్ళు కూడా మనీ వేసి కడదాం అనేసి అయితే అన్నారు. సో నెక్స్ట్ వీడియోలో వాళ్ళందరినీ కూడా చూపించేసి ప్రతి ఒక్కరిని. బట్ అందరూ బాగా సెటిల్ అయిపోయారు అనమాట. మేము మా పెద్దనాన్న వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ అయితే సెటిల్ కాలేదు. సో దేవుడి దయ వల్ల ఈ ఇల్లు కూలిపేసిన
తర్వాత కట్టుతురు కదా. సో కట్టిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అండ్ ఇంకా ఎవరి ఫ్యామిలీ అయితే సెట్ కాలేదో వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ కావాలని నేను కోరుకుంటున్నాను. మెయిన్గా ఇల్లు కట్టట్లేదు అనేసి అయితే దేవుళ్ళు అయితే మా మీదకి వచ్చారనేసి అయితే అనుకుంటున్నాం మేము. సో ఇల్లు కట్టిన తర్వాతైనా మేము అనుకున్నట్టు కావాలని ఐ హోప్ నేను అనుకుంటున్నాను. సో అలాగే నేను ఏదైతే కోరుకున్నానో అది నెరవేరేటట్టు అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలనేసి అయితే అనుకుంటా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసిందంటే ఇది లాస్ట్ కామెంట్ అనమాట. సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందనేసి, నేను మెయిన్ రీజన్ అది ఏం లేదు, జస్ట్ ఇన్స్టాలోనే కాదు దాంట్లో ఒక గోల్ వేస్తే దాంట్లో పడిన రాయే మళ్ళీ యూట్యూబ్లో కూడా పడిద్ది అనేసి అయితే నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్. సో దీనికి మెయిన్ రీజన్ ఏం లేదు. సో ఎవరి బలవంతం కాదు, ఎవరి ఇష్ట ప్రకారం కూడా కాదు, నా ఇష్ట ప్రకారం నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసిన. సో ఇంతవరకు వీడియో చూసేసారు కదా, ఈ చిన్న వీడియోనే అనమాట. మళ్ళీ వచ్చే వీడియోతో మంచిగా అప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొకటి ఏంటంటే ఇంట్రో వీడియో అయిపోక ముందు సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అయితే పర్సనల్గా కామెంట్ చేసి ఏమంటారు అంటే, అక్క మీరు ఈ వీడియోసే కాకుండా ఫన్నీ వీడియోస్ అండ్ రోడ్ మీద ఫ్రాంక్ వీడియోస్, ఇంకా ఫన్నీ వీడియోస్, ఇంకా చాలా మోటివేషన్ వీడియోస్, ఇంకా కంటెంట్ ప్రకారం చేయొచ్చు కదా అక్క చాలామంది అంటున్నారు. సో అవి కూడా చేస్తాను. ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి గాయ్స్, మళ్ళీ కొత్త కంటెంట్తో అయితే మేము ముందుంటాం. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే, ఇప్పుడు 9th క్లాస్ అనమాట ప్రజెంట్ నేను. ఇప్పుడు 10th క్లాస్ చెప్తున్నారనమాట లెసన్స్ అవి. 9th క్లాస్లో 10th క్లాస్ వచ్చినాయి. సో అవి చెప్తున్నారు ఇప్పుడు పాఠాలు మాకు సిలబస్. సో అవి మిస్ అయితే మరి 10th క్లాస్లో ఇబ్బంది అనేసి అయితే నేను ఒక్కరోజు కనుక హాలిడే పెట్టట్లేదు స్కూల్కి. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కుదరదు నాకు ఎలాగో. సో ఆపై నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అయినా నేను ఖచ్చితంగా తీస్తాను చిన్న షార్ట్ వీడియోలు అయితే. సో నా దగ్గర అది కూడా ఉందన్నమాట. సో ఒక కథ కూడా ఉంది, దాని ప్రకారం అయితే నేను వీడియోస్ చేస్తాను. సో యాక్టింగ్ వీళ్ళందరూ కూడా ఎతకాలి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కున్న తర్వాత నేను దాంట్లోకి దిగాలనుకుంటున్నాను. నేను క్రేజీ పూజన్ ఛానల్లో కూడా చెప్పాను. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ కామని. సో ఎవరంత రెస్పాండ్ కాలేదు. సో ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగైతే నేను స్టార్ట్ చేస్తాను. సో పక్కా మళ్ళీ క్రేజీ వీడియోస్తో మేము ముందుంటాను. ప్లీజ్గా సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తే కొంచెం నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. నేను ప్రతి వీడియో చెప్తా, చిన్న ఏదో జస్ట్ ఒక కామెంట్ అయినా చేయండి ప్లీజ్ గైస్. బాగుందా బాగలేదా అనేసి అయితే కామెంట్ చేయండి. సో మీరు చెప్పేదాన్ని బట్టే నేను వీడియోస్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో బాగలేదంటే ఇంకొక నెక్స్ట్ కంటెంట్తో క్రియేటివిటీగా చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఒక కామెంట్ కూడా పెట్టలేదు. ప్లీజ్ పెట్టండి గైస్, వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. వీడియోస్ ఫుల్గా పడితే ఎలా ఉంటుంది, ఇట్లా తీసే ఎట్లా ఉంటుంది అనేసి అయితే కామెంట్ చేయండి, దాని ప్రకారమే నేను తీసాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే ప్లీజ్ గైస్ మీ అందరికీ ఒక దండం పెడతా, కామెంట్ చేయండి గైస్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏందనేసి. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా నాకు తెలియదు. సో నా నుంచి మీకు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి అయితే కామెంట్ చేయండి. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సో పక్కా అందరికీ రిప్లై ఇస్తాను. ఇన్స్టాలో కూడా అందరికీ రిప్లై ఇస్తూనే ఉన్నాను. బ్యాడ్ కామెంట్ అయినా గుడ్ కామెంట్ అయినా దానికి నేను రెస్పాండ్ అవుతున్నాను. సో ఇప్పుడు కూడా రెస్పాండ్ అవుతాను, మీరు కామెంట్ అయితే చేయండి. సో ఇంకంతే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూజితో రచ మాల్గుండదిరా మచ్చ. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో కలుసుకుందాం. ఉంటా గైస్.